హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందూ దేశం తన సుదీర్ఘమైన చరిత్రలో ఎన్నో విదేశీ దండయాత్రలను ఎదుర్కోవలసి వచ్చింది. అటువంటి దండయాత్రలను ఎదిరించటమే గాక ఆ అక్రమార్కులను తరిమికొట్టిన చరిత్ర హిందువులకు ఉన్నది. ముస్లింల ఈ దండయాత్రలలో చెప్పనలవి కాని బాధలకు, అంతకు ముందెన్నడూ వినియుండని దుస్సహమైన అవమానాలకు ఇక్కడి ప్రజలను గురిచేశారు. ఒకరి తర్వాత ఒకరుగా గుంపులు గుంపులుగా రాక్షసమూకలుగా వచ్చిన ఆక్రమణదారులు ఈ దేశాన్ని మృత్యుసాగరంలోకి త్రోసివేయ యత్నించారు. ఇలాంటి ఎన్నో ఆకృత్యాలని హిందువులు ఎంతో నిబ్బరంగా ఎదుర్కొన్నారు. హిందువులు శారీరకంగా ఎన్నో బాధలు పడి ఉండవచ్చు, కానీ తల వంచలేదు. అక్రమార్కులు ఎన్నో విధాలుగా హిందువులను గాయపరిచి ఉండవచ్చు, అయినా హిందువులు తమ వినమ్రతను, సహజమైన మంచి గుణాన్ని వదిలిపెట్టలేదు. స్త్రీల అపహరణములు, దేవాలయాల విధ్వంసము, భయంకరమైన నరమేధం, బలవంతంగా మతాంతరీకరణలు నిత్యకృత్యాలుగా జరిగిపోతున్న రోజులలో సైతం హిందువులు ఎంతగా ధైర్యం వహించి ఈ ఆపదలను సహించారో, ఓర్చుకున్నారో తెలుసుకున్నప్పుడు ఎంతటి వారైనా అవాక్కవుతారు. కొన్ని చోట్ల మనకున్న ఆధ్యాత్మిక భావన వలన విదేశీ దురాక్రమణదారుల బొందలను దర్గాల పేరుతో మనం పూజించడం చూస్తున్నాం. అలాంటి వాటిలో వేములవాడలోని మహాశివలింగంతో పాటుగా హజ్రత్ దర్గాని కూడా పూజించడం జరుగుతుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న హజరత్ బాబా ఖాజా దర్గా రూపంలో ఉన్న సమాధి ఒక రాక్షసుడిది. వేములవాడలో కొలువైన శివలింగం అత్యంత పవిత్రమైన క్షేత్రం. నిత్యం రకరకాల అభిషేకాలతో శివలింగాన్ని పూజలు చేసేవారు. ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి వందలాది హిందువులు వచ్చేవారు. ఆ సమయంలో నైజాం పాలకుల్లో ఒకటైన హజ్రత్ ఖాజా తన బలగాలతో హిందూ భక్తులపై దాడి చేసి హిందువులు పరమ పవిత్రంగా పూజించే మహాశివలింగంపై మూత్రం పోసి అపవిత్రం చేశాడు. దానిని శుద్ధీకరణ చేసి హిందువులు ఆ మహాశివలింగాన్ని పూజించారు. ఇది తెలిసిన ఆ హజ్రత్ ఖాజాగాడు మళ్లీ వాడి సైన్యంతో వచ్చి హిందువులపై దాడి చేసి మళ్లీ మూత్ర విసర్జన చేశాడు. ఇలా వాడు హిందువులపై, హిందూ దేవుళ్లపై దాడులు చేశాడు. మహాశివరాత్రి రోజున వేములవాడలో శివలింగానికి అభిషేకం చేస్తున్న సమయంలో హజ్రత్ ఖాజాగాడు వాడి సైన్యంతో వచ్చి హిందువులపై విచ్చలవిడిగా దాడులు చేస్తూ శివలింగంపై మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో శివభక్తులు అందరూ కలిసి ఆ హజ్రత్ ఖాజా దుర్మార్గుడిని చంపివేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నైజాం పాలకులు వేములవాడ చేరుకొని విచక్షణారహితంగా, దుర్మార్గంగా హిందువులపై దాడులు చేసి అనేక మంది శివభక్తులను చంపివేసి మహిళల మాన ప్రాణాలు చెరిపి ఆ హజ్రత్ ఖాజా దుర్మార్గుడి శవాన్ని అక్కడే శివలింగానికి ఎదురుగా బొందపెట్టి సమాధి కట్టి హజ్రత్ బాబా ఖాజా దర్గాగా మార్చి శివలింగాన్ని దర్శించుకునే హిందువులందరూ ముందుగా ఆ హజ్రత్ ఖాజా కీచకుని దర్గాను దర్శించుకోవాలని ఆంక్షలు విధించారు. అలా ఆ ఆంక్షలు కాలక్రమేణా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అది కూడా మహాశివలింగంపై వికృతంగా దాడి చేసి హిందూ స్త్రీల మాన ప్రాణాలతో చెలగాటమాడి హిందువుల ప్రాణాలు తీసిన ఆ హజ్రత్ బాబా ఖాజాగాడి సమాధిని అక్కడే ఉంచి పూజలు చేద్దామా? హిందూ జాతిపై, హిందూ దేవుళ్ల విగ్రహాలపై, హిందూ స్త్రీలపై విచ్చలవిడిగా దాడులు చేసిన ఈ హజ్రత్ బాబా ఖాజా దర్గా వేములవాడలోని ఆలయంలో ఉండడానికి వీల్లేదు. ఆ దుర్మార్గుడి సమాధిని పూర్తిగా తొలగించి వేయాలి. అప్పుడే ఎంతో పవిత్రమైన దక్షిణ కాశీగా వెలుగొందిన వేములవాడ క్షేత్రం పవిత్రంగా ఉండగలదు. ఈ క్షేత్రంలో ఉన్న దర్గా హిందూ జాతికే ఒక కళంకం. ఈ మధ్య ఆలయ ప్రాంగణంలో ఉన్న దర్గాను కూల్చివేసేందుకు స్వయం ప్రకటిత అఘోరీ ప్రయత్నాన్ని సిరిసిల్ల పోలీసులు భగ్నం చేశారు. ఆమె దర్గాను కూల్చివేస్తా అని అఘోరీ ప్రకటించింది. ఆమె ఆలయానికి వెళుతుండగా సిరిసిల్ల పట్టణ శివార్లలోని తంగళ్లపల్లి మండలం జిల్లెల వద్ద పోలీసులు ఆమెను ఆపి తిరిగి రమ్మని కోరారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉన్న దర్గాలో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. అయితే దర్గా విషయంలో ముస్లింలు రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి. 2 ఏళ్లకొకసారి దర్గా నిర్వహణలో మార్పు ఉండాలి. అలా మార్పు జరగకపోవడంతో ఇరు వర్గాల నడుమ గొడవలు మొదలయ్యాయి. విషయం పోలీసుల వరకు వెళ్ళింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి దర్గాకు తాళం వేశారు. దర్గాపై హక్కులు ఉన్నవారు సరైన ఆధారాలు, పత్రాలతో రావాలని పోలీసులు తెలిపారు. ఈ దర్గాపై 2 వర్గాల మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. దీనిపై ఓ వర్గం కోర్టును కూడా ఆశ్రయించింది. దీంతో రాజన్న భక్తులు ఆందోళనలో పడ్డారు. పోలీసులు ఇరువురిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల వారు పోలీసుల మాట వినకపోవడంతో దర్గాకు తాళం వేశారు. వివాదం కోర్టులో ఉన్నదని, దర్గా వైపు ఎవరూ రావద్దని తెలిపారు.
ఎవరైనా నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అసలు ఇదంతా ఎందుకు? హిందువుల అతి పవిత్రమైన క్షేత్రమైన శివాలయంలో ఒక అతి నీచమైన ముస్లిం కిరాతకుని బొంద శ్మశానంకి మొక్కాలా? ఆ దర్గాను పూర్తిగా సమూలంగా తొలగించి వేయాలి. అప్పుడే మన క్షేత్రం మనది మాత్రమే అవుతుంది. ఒక్కసారి సావధానంగా ఆలోచన చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో మీరు ఇలాంటి ఏ వీడియోస్ చూడాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.